వైసీపీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. ఆ ప్రాంత శాసనసభ్యుడు లేఖ రాశాడు. ఆ రెండింటినీ పాటు పత్రికల వార్తల్ని వాటితో పాటు జరిగిన కొన్ని నాకు తెలిసిన కొన్ని నిజాలు డాక్యుమెంట్ ఎవిడెన్స్ అన్ని కలిపి పంపించాను ఎంక్వైరీ చేయమని చెప్పి. చూద్దాం ఎంక్వైరీ చేస్తారో చేయకపోతే రేపు శాసనమండలిలో ఈ విషయాలన్నీ మాట్లాడతాం. ఊరికే గొప్పలు చెప్పారు. మా వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు వచ్చి ఈ ప్రాంతాలన్నింటిలో కూడా దోచేశారు, భూములు దోచేశారు, పెద్దలు తినేశారు. ఏమి 14 ఏళ్ల కాలం అయింది. ఏ ఒక్కడి మీద సరే వీళ్ళు చుమ్మిట్టు చేశారా మేము చెప్తున్నాం మీ దోపిడీ ఇదని. రోజు ఈ మధ్యకాలంలో విశాఖపట్నంలోను విజయవాడలోను పబ్లిక్గా మర్డర్లు అయితే ఏ రకంగా జరిగావో మనం చూస్తున్నాం. అసలు పోలీస్ వ్యవస్థ అంటే భయం పోయింది ప్రజల్లో, గౌరవం పోయింది ప్రజల్లో. కారణం నాయకత్వాలు, అధికార పార్టీలో నాయకత్వం ద్వారా ఇంటర్వెన్షన్, వాళ్ళు ఒత్తిడి, వాళ్ళు కొమ్మక్కు చూశాను. నిన్న కాక మొన్న పత్రికలో చూశాను. ఒక అధికారి వచ్చి 5 కోట్లు లంచం డిమాండ్ చేశాడంట. ఆశ్చర్యపోయాం. 5 కోట్లేటి, లంచమేటి అంటే ఎందుకు బరితెగించారు? ఎప్పుడు కూడా తదా రాజా యథా ప్రజా. పరిపాలించేవాడు కానీ సవ్యంగా, పద్ధతిగా, చట్టబద్ధంగా, గౌరవంగా, నిజాయితీతో పరిపాలిస్తే పర్వాలే. పరిపాలన కానీ లోపభూయిష్టం ఉండి, వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉంటే వచ్చే అనర్థాలే ఇవి. ఆటోమేటిక్గా కింద ఉన్న అధికారులు, కింద ఉన్న నాయకులు, కింద స్థాయిలో ఉన్న వాళ్ళు ఇంకా అదే పని కింద ఉంటారు. అందుకే ఇవన్నీ కూడా జరుగుతుంది. అందుకే చెప్పాను, ఏదో మళ్ళీ అడిగితే మీ ప్రభుత్వం జరగలేదండి అని మన. అందుకే ఒకసారి 5 సంవత్సరాల వరకు లిస్టు, 14 సంవత్సరాల లిస్టు వేయండి, 14 నెలల లిస్టు. నేను అడుగుతుంది మళ్ళీ 14 నుంచి 19 5 సంవత్సరాలు కాదు, ఓన్లీ 19, 24 మాకే ఉండేది. ఈ 14 నెలలంతా చాలు, 5 సంవత్సరాలు తీయండి. ఇంకా అవి కలిపితే ఇంకా ఇన్ని అయిపోతాయి. అవన్నీ అనొద్దు. ఈ 14 నెలల కాలంలో పెట్టుకోండి చాలు. ఎన్ని దౌర్జన్యాలు జరిగాయి, ఎన్ని దోపిడీలు జరిగాయి, ఎంత అక్రమాలు జరిగాయి, ఎన్ని మానభంగాలు జరిగాయి, ఎన్ని అకృత్యాలు జరిగినాయి, అవన్నీ. ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఎవరైనా ఒక కంప్లైంట్ ఇస్తే ఎన్నికలు అయిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేయడానికి చూస్తారు. ఎందుకు? ఎన్నికల్లో ఓటు స్వచ్ఛంగా వేసుకోవడానికి. లేదు వాళ్ళతో ఏదో బైండోర్లు, అప్పుడే బైండోర్లు అయితే బోర్డు కట్టించారు, 100 గొంతులు కట్టించారు, చేస్తారు. కానీ అది తీసుకెళ్ళి కస్టడీలో తీసుకోవడం ఏంటి? మరి ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కడుంది? అంటే ప్రజాస్వామ్యం తుంగలో తొక్కినట్టే కదా, చట్టాన్ని చేతిలో తీసుకున్నట్టే కదా. ఈ రకంగా ఇవాళ ఈ ప్రభుత్వం చాలా దురదృష్టం. సామాన్యుడికి ప్రజలకు కావాల్సిన కార్యక్రమాల మీద ప్రభుత్వం దృష్టి పెట్టట్లేదు. పరిపాలన వచ్చి స్తంభించిపోయింది. ఎక్కడా కూడా పరిపాలన లేదు. ఏ విషయానికి కూడా కంపేర్ చేయమనండి. ఇప్పుడు మీరైనా సరే చూసుకొని 4 రోజులు ఒక స్టడీ చేసి మళ్ళీ పిల్లల్ని వస్తాను, ఏబిసిడి అని అలా తెలుసుకోమనండి. అడగండి నన్ను, మీ కంపెనీ చెప్తాం.
లేదు. ఇప్పుడు రైతాంగానికి ఇబ్బంది పడుతున్నారు, చెప్తున్నాం, పదే పదే చెప్తున్నా సరే దృష్టి పెట్టట్లేదు. ఎరువుల గురించి, వాటి గురించి, యూరియా గురించి గిట్టుబాటు ధర లేదు. విద్య అయితే అటకెక్కిపోయింది, విద్యా వైద్యం అటకెక్కిపోయింది. అసలు దాని మీద కనీస దృష్టి లేదు ఈ ప్రభుత్వానికి. సేమ్ కుట్టినట్టు కూడా లేదు ఈ ప్రభుత్వానికి. ఒక ఓటు వేసిన పాపానికి 5 సంవత్సరాలు అనుభవించాల్సిందనే అనే రీతిలో ఈ ప్రభుత్వం తాలూకా పరిస్థితులు ఉన్నాయి. ఇంకా రక్షించవలసిన పోలీసు అయితే ఇంకా దానికి ఇంకేం ఆ మాట అంటే బాగుంటుందో బాగోదు కానీ రక్షించడం పోయి భక్షించంకే అయిపోయింది. ఇప్పుడు ప్రజలకు రక్షణలు కాదు, తెలుగుదేశం పార్టీకి రక్షణగా అయిపోయింది. ఇది చాలా తప్పు. ఇది వ్యవస్థలో ఇవాళ ఈ కడప జిల్లాలో జరుగుతున్న పులివెందుల జడ్పీటీసీ ఎలక్షన్లో జరుగుతున్న పరిణామాలు తీవ్రమైనవి. ఇలాంటి పరిణామాలు ఎప్పుడు కూడా జరగకూడదు. పరిణామాలు ఒక ఎమ్మెల్సీ వచ్చి క్యాంపెయినింగ్కి వెళ్తే